న్యాయవాదుల రక్షణ సంక్షేమం కోసం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అడ్వకేట్లకు సంరక్షణ చట్టం అమల్లోకి లేకపోవడం వల్లనే హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతులు, మల్లారెడ్డి, విజయరెడ్డి, దశరథ, ఇజ్రాయెల్ హత్యలు నడి రోడ్డు మీద పట్టపగలు జరిగాయని గుర్తు చేశారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి పోలీసులు తమ అధికారులకు పొలిటికల్ ఒత్తిడితో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేసులు వేస్తున్నట్టు న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. గట్టు వామన్ రావు, గట్టు నాగమందులని నడి రోడ్డు మీద చంపడం అనేటువంటి జరిగింది. కరీంనగర్లో మల్లారెడ్డి, నల్లగొండలో విజయ్ రెడ్డి, ఇబ్రాహీంపట్నంలో ఇజ్రాయెల్, ఇట్లా చాలా మందుల మీద హత్యలు చేయడం అనేది జరిగింది. ఫాల్స్ కంప్లైంట్లు ఇచ్చి కేసులు కట్టిస్తున్నారు, న్యాయవాదుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు కడుతున్నారు న్యాయవాదుల మీద. న్యాయవాద వృత్తి చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. చేసుకోమని బెదిరిస్తుంటారు. లేదు, ధైర్యంగా అడ్వకేట్లు ఏ రకంగా భయపడకుండా కేసులు నడిపితే ప్రతివాదులకు సంబంధించినటువంటి క్లయింట్లు, ఫాలోవర్స్ అందరూ కూడా చాలామంది అడ్వకేట్ల మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, కొంతమందిని చంపటం, ఈ రకంగా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా కొంతమంది గట్టు వామన్ రావు, గట్టు నాగమణి అనేటటువంటి ఒక ఇద్దరు న్యాయవాదులు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయటం, అక్కడున్నటువంటి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు కట్టడం వల్ల జీర్ణించుకోలేనటువంటి గత ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు న్యాయవాదుల్ని నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి పరిస్థితి కనపడింది. కరీంనగర్లో మల్లారెడ్డిని చంపిర్రు, వరంగల్లో ఇంకొక న్యాయవాదిని చంపిర్రు, ఇబ్రాహీంపట్నంలో ఒక ఇజ్రాయెల్ అనేటువంటి వ్యక్తిని చంపిర్రు, నల్లగొండలో విజయ్ రెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్ని చంపిర్రు. చాలామంది న్యాయవాదుల మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం చేస్తారు. ఇంకా భయపెట్టడం కోసం వాళ్ళ మీద పోలీసులను మేనేజ్ చేసి తప్పుడు కేసులు కడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఇంకా కొంతమంది అపోనెంట్లు వచ్చేసి బార్ కౌన్సిల్లో న్యాయవాదుల మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. అడ్వకేట్ యాక్ట్ ఏంది? అడ్వకేట్ ఎవరన్నా ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటే క్లయింట్కు న్యాయం చేయకపోతే క్లయింట్లు అడ్వకేట్ల మీద కంప్లైంట్లు ఇవ్వాలి. కానీ ప్రతివాదికి సంబంధించినటువంటి ప్రతివాదులు వచ్చి బార్ కౌన్సిల్లో కంప్లైంట్లు ఇస్తారు. వాటిని నమోదు చేయటం, పోలీసులు అరెస్ట్ చేయటం, న్యాయవాదులను పిలిచి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, బార్ కౌన్సిల్లో తప్పుడు కంప్లైంట్లు వేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఒక్క న్యాయవాదుల ప్రతినిధిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ జస్టిస్ గారికి గతంలో అనేక సార్లు మేము రిప్రజెంటేషన్లు ఇవ్వటం అనేది జరిగింది. ఏమని? వీటన్నిటికి పరిష్కారం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలని, వెంటనే అమలు చేయాలని, అడ్వకేట్ల మీద జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలని వీటన్నిటిని కూడా అరికట్టాలని, న్యాయవాదులు ధైర్యంగా వాళ్ళ యొక్క లిటిగెంట్స్ వైపు నుంచి కేసులు చేయగలిగేటటువంటి ఒక పరిస్థితి లేకుండా పోయింది. వాటన్నిటిని నిర్మూలించాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు వారికి రిప్రజెంటేషన్స్ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ